స్ట్రాంగ్గా లేదు. Perfect. I am very much particular about my coffee taste. నాకు నచ్చిన ఫ్లేవర్ ఓస్పీనా. Confused? It's her name. She is so delicious. Sexy. వందకి పైగా రకాలు ఉన్నాయంటున్నారు. 53 ట్రై చేశా. ఇంకా చాలా ఉన్నాయి. I still remember the day I killed my brother. Yeah, sir. Yeah, no problem, sir. Yeah. Tomorrow morning, 9 p.m. at your table, sir. Don't worry about it. I will take... ఏంటి లేటు? 1 minute, sir. I will call you back. పని బాట లేకుండా 24 గంటలు ఇంట్లో కూర్చొని ఏ బాధ్యత లేకుండా నన్నే ఏంటి లేట్ అని అడుగుతున్నావా? డబ్బు కావాలి. డబ్బా? ఎందుకు? కాఫీ సీడ్స్ కొనుక్కోవడానికి. బుద్ధుందా నీకు? కాఫీ 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 అని నా ప్రాణాలు తోడేస్తున్నావు. నీకంటే తాగుబోతున్నాయి కదరా. రాత్రంతా తాగి పొద్దునే వచ్చి వాడి పని వాడు చేసుకుంటాడు. డ్రగ్ ఎడిక్ట్ అయినోడు కూడా 2 రోజులు మత్తులో పడుకుని వాడి పని వాడు చేసుకుంటాడు. చచ్చిపోతున్నాను నిన్ను భరించలేక. డబ్బు కావాలి. కాఫీ తాగకపోతే చచ్చిపోతావా నువ్వు? కాఫీ తాగకపోతే చచ్చిపోతావా? చెప్పరా చెప్పు. చాలా చిరాకు తెప్పించాడు. నా కాఫీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. డబ్బులే కదా అడిగాను. కాఫీ తాకపోతే చచ్చిపోతావా అన్న. నీకు కాఫీనే. ఐ కెన్ కిల్ ఫర్ ద ఫకింగ్ కప్ ఆఫ్ కాఫీ. ఎవరినైనా డబ్బులు ఏమంటారేంటరా? రాజకీయ నాయకులకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా?
ప్రజలకి సేవ కదా చేస్తారు. శ్రమ చేయకుండా అన్ని డబ్బులు ఎలా సంపాదించారు? ఉత్తినే అడిగాను. ఇది 2019. దేవుడా నాకు డబ్బులు ఇవ్వు అంటే ఇవ్వడు. డబ్బున్నోడిని మోసం చేసి డబ్బులన్నీ లాక్కొని దేవుడా నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు. ఐ నో గాడ్ విల్ వర్క్ దట్ వే. అందుకే మా అన్నను చంపేసి దేవుడా నన్ను క్షమించు అన్నాను. దేవుడు క్షమించాడు. పోలీస్ కేసులు ఏం లేకుండా నన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ మునీర్ నా ఫస్ట్ సైకియాట్రిస్ట్. In medical terms, we will call it as a substance dependence. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. కెఫెన్ కూడా ఒక డ్రగ్ లాంటిదే. మీరు నోటీస్ చేసే ఉంటారు, నిద్ర లేవగానే ఒక కప్ కాఫీ తాగకపోతే డిస్టర్బ్డ్గాను రెస్ట్లెస్గాను ఉంటారు కదండి. దట్స్ అన్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ అడిక్షన్. అడిక్షన్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. బట్ ఇన్ ఈస్ కేస్ ఇట్స్ కాఫీ. ఇలాంటి వాళ్ళు చూడడానికి చాలా కామ్గాను హార్మ్లెస్గాను కనిపిస్తారు. బట్ ఓన్లీ until there is a cup of coffee available with them. అది దొరక్కపోతే he will go to any extent to get it. ఇలాంటి వాళ్ళని ఆల్కహాల్ డ్రగ్ రిహాబిలిటేషన్ లాగానే మనం క్యూర్ చేయాలి. ఇలాంటి వాళ్ళని చాలా స్లోగా అడిక్షన్ నుండి బయటికి తీసుకుని రావాలి. చాలా స్లోగా క్యూర్ చేయమన్నాడు కదా డాక్టర్ మునీర్. నేను ఎప్పుడు కాఫీ అడిగితే అప్పుడు ఇచ్చేవాడు. హీ వాజ్ ఎ నైస్ మ్యాన్. చాలా మంచోడు. కానీ నువ్వు నా ముందే కూర్చొని నాకే కాఫీ ఇవ్వకుండా నువ్వు ఒక్కడివే తాగుతావా? తప్పు కదా. It was nice talking to you. Goodbye. ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఒక మోతాదులో కాఫీ తీసుకోవడం ఆరోగ్యకరమైనదే. కొన్ని సందర్భాలలో మైండ్ ఫ్రెష్గా ఉండాలని అధిక మోతాదులో కాఫీ తాగుతూ ఉంటారు. అలా అదనంగా కాఫీ తీసుకోవడం వ్యసనంగా మారితే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా అందులో శరీర బలహీనత, భయం, ఆందోళన మరియు అధిక రక్తపోటున బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 300 మిల్లీగ్రాములకు మించి కెఫెయిన్ కాఫీ మరియు కాఫీయేతర పానీయాల రూపంలో సేవించడం వల్ల తీవ్ర వ్యసనానికి గురవుతారు. నేటి తరం యువత దైనందిన కార్యక్రమాలలో అధికంగా కెఫెయిన్ సేవనం సర్వసాధారణమైపోయింది. మరొక్కసారి ఈ అధిక మోతాదు కెఫెయిన్ ఆరోగ్యానికి ప్రమాదమని గ్రహించాలి.